తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్ టూరిస్టు హబ్గా నర్సాపూర్ ఎకో పార్క్ దేవాదాయ ధర్మాదాయ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ నర్సాపూర్ నియోజకవర్గం ఎకో పార్క్ కాటేజీలను శనివారం దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ మంత్రి శాఖ కొండా సురేఖ ప్రారంభించారు. తెలంగాణలో అరుదైన పార్కును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఎకో పార్క్ ప్రాజెక్టులు కొత్త తరానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నాయన్నారు. యువకులు ప్రకృతి ప్రేమను అలవరచడంతో దోహదపడుతుందని చెప్పారు. పార్కులో అరుదైన మొక్కలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. పార్కులో ఏర్పాటు చేసిన వేదిక లగ్జరీ సదుపాయాలు, పిక్నిక్ స్పాట్స్, ఈవెంట్స్ నిర్వహించుకునే ఫెసిలిటీ, పచ్చదనం లాంటివి సందర్శకులకు ఆకట్టుకుంటాయని తెలిపారు. కుటుంబ సభ్యులతో పర్యావరణాన్ని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన పార్క్గా ఇది రూపుదిద్దుకుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంపీ రణేంద్రనాథ్ మాట్లాడుతూ వందే మాతరం గీతంలోని సుజలాం సుఫలం మలయజ సీతాలాం పదాల్లోని ఏది ఒక్కటి అమలవుతుందని అన్నారు. ఎకో పార్క్ చెరువు డంపింగ్ యార్డ్ కావద్దన్నారు. గ్రామాలు పీలుస్తున్నాయనే నినాదం రావాలన్నారు. ప్రకృతి ప్రేమించాలని, కాలుష్యం రూపుమాపాలని పార్క్ నిర్వాహకులకు సూచించారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని నేను ఖచ్చితంగా దీన్ని చెప్పగలను. మరి ఇది హైదరాబాద్ నర్సాపూర్ రోడ్డు కాబట్టి మెయిన్ రోడ్ మీద వెళ్లే వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు. మళ్ళీ ఒకరి ద్వారా ఒకరికి మరి మౌత్ ప్రచారమే కాకుండా డిపార్ట్మెంట్ ద్వారా కూడా ప్రచారం కల్పించి ఇంకా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి మేము ప్రయత్నం చేస్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పాత కాటేజీలను కూడా రిపేర్ చేయడం జరిగింది. మరి అందులో దాదాపు 21 కాటేజీలు ఒకే బ్లాక్ లో ఉండే విధంగా మరో 12 కాటేజీలు ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్, సెమినార్ హాల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, సెట్ క్రికెట్ పాటు స్విమ్మింగ్ పూలు, పర్యాటకులకు భోజన సదుపాయాలు కల్పించేందుకు రెస్టారెంట్, దానిని ఆనుకొని కిచెన్ నిర్మాణాలు కూడా పూర్తి కాబడ్డాయి. కాగా కాటేజీల్లో పరిసరాల్లో కొంత ఖాళీ స్థలం ఉన్న చోట కూడా మరి ఖాళీగా వదిలిపెట్టకుండా అక్కడ కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మరి మనకు రోజు ఉరుకుల పరుగుల జీవితంలో ఇట్లాంటి చోటుకి వస్తే మనం కొంత ఇప్పుడు ఆడిన ఒక 5 నిమిషాల క్రికెట్ ఆటలో మనం ఎంతో ఆనందాన్ని పొందినాం. మీరు చూశారు. ఆ విధంగా వచ్చే వాళ్ళు కూడా ఎంతో ఉపశమనం పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి అదేవిధంగా ట్రెక్కింగ్, పక్షులను, జంతువులను చూసేందుకు వీలుగా కూడా మరి గదులు అద్దాలతోటి నిర్మించబడ్డాయి. ఎందుకంటే గోడలతో నిర్మిస్తే 4 గోడల మధ్యలో కూర్చుంటే ఏమీ కూడా కనపడదు. కానీ వాళ్ళు గోడలు కూడా అద్దాలతో నిర్మిస్తే కర్టెన్స్